నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. మాజీ మంత్రి డిఎల్ రవీందర్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్లో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా కొన్ని వ్యాఖ్యలు ఈ కూటమి పాలనపై చేశారు. అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి మనకు పూర్తిగా వివరించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్ ఆయన. ప్రధానంగా పోలవరం బనకచెర్ల మరో కాళేశ్వరం అవుతుంది, రాజోలకి ఇచ్చే 1000 కోట్లు లేనప్పుడు 80,000 కోట్ల బనకచెర్ల ఎలా పూర్తి చేస్తారు, ఇలా చాలా మాట్లాడారు సార్ ఆయన. సో ఈ వ్యాఖ్యలకు సంబంధించి మనం ఎలా చూడవచ్చు? ఈ వ్యాఖ్య చాలా రోజుల తర్వాత నిద్ర లేచినందుకు ధన్యవాదాలు. ముందు ఏ పార్టీలో ఉన్నారో కనుక్కొని ఒకసారి మాట్లాడండి. గతంలో తెలుగుదేశంకి రుమాలేసి అవ్వక, వైఎస్ఆర్సీపీ వాళ్ళు పట్టించుకోక, పేరుకి కాంగ్రెస్లో ఉన్నారంటే కాంగ్రెస్లో వాళ్ళ ఎజెండా ప్రకారం, షర్మిల గారి ఎజెండా ప్రకారం పనిచేస్తున్నారా, లేకపోతే మీరు సొంత పెత్తనాలు ఎలాగ పెడుతున్నారా అన్న క్వశ్చన్ అలాంటి వాళ్ళకి ఎత్తే ఆన్సర్ ఉంటుంది. ఎందుకంటే ఓ తులసిరెడ్డి గారు, ఓ రఘువీరారెడ్డి గారు, మౌడదాకా శైలజనాథ్ గారు, ఇలాంటి వాళ్ళందరి యొక్క ప్రాబల్యం, వాళ్ళ యొక్క అంకిత భావం టువర్డ్స్ కాంగ్రెస్ చూసాం. ఇవాళ మీరు మీ షర్మిల గారి డైరెక్షన్ ప్రకారం అయితే ఇలా మాట్లాడకూడదు. అసలు ఎలా మాట్లాడేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కూటమిని పల్లెత్తి మాట అనని కాంగ్రెస్ని చూస్తున్న దగ్గర అవుట్ ఆఫ్ ద బాక్స్ రాజకీయాలు ఎక్కడికి తరలేపారు. రెండోది బనకచెర్ల కాళేశ్వరం అవుతుంది, ముందు పోలవరం కాళేశ్వరం అవుతుందన్న విషయం చెప్పండి. నిన్న కూలిపోతున్న ఇది చూడండి, ఒకసారి చూసి మాట్లాడండి దాని మీద. మీకు బనకచెర్ల ఇంకా ఆళ్ళే సూళ్ళే కొడుకు పేరు సోమలంగా ఉన్నట్టు అది 45.5 మీటర్లు కట్టితే ఆ ఎక్సెస్ వాటర్ని దీంట్లోంచి తీసుకొచ్చి ఇక్కడ బనకచెర్లు నింపారంటే ఒక అర్థం ఉంది. నిన్న లోకేష్ గారు చెప్తున్నారు కదా, నీరు సముద్రంలో కలిసిపోతుందా కలవదా? సముద్రంలోకి వెళ్ళిపోతుంది కదా, నిజమే వెళ్ళిపోతుంది కదా. కృష్ణానది తర్వాత ఇంకో డ్యామ్ కట్టండి, నిలువరించండి. ఎవరు కాదన్నా, అనకాపల్లి కన్నా ముందు కట్టండి, 2 కట్టండి. శారదా నది దాకా వెళ్తుంది కదా, శారదా నది దగ్గర డ్యామ్ కట్టండి, నిలువరించండి. ఎవరు కాదంటారు? సముద్రంలోకి వెళ్ళే దగ్గర 10 బ్యారికేడ్లు పెట్టండి, నీళ్ళు నింపండి, ఎవరు కాదన్నా. అవే కాకుండా ఇల్లు ఇక్కడ తీసుకొచ్చి వెనక్కి పెట్టి ప్రతి ఓడికి రాయలసీమ డ్రీమ్ ప్రాజెక్టే. రాయలసీమ ఎత్తిపోతల పథకాల దగ్గర నుంచి అన్నీ చూస్తూనే ఉన్నాం. అందరిని అడగండి, కాంగ్రెస్ వాళ్ళని అడగండి, తెలియదు. రాయలసీమ డ్రీమ్ ప్రాజెక్ట్ మాదంటారు. 139 టీఎంసీల సామర్థ్యం, అది నింపే సామర్థ్యం చూపించమన్నారు. అట్లీస్ట్ పూడికలు తీరు. ఊరికే డిఎల్ రవీందర్ రెడ్డి గారు మాడేశారు, ఇంకోళ్ళు మాడేశారు. ఇవన్నీ వినసొంపుగా ఉంటాయి, అవహేళన చేయడానికి. అడిగిన రాష్ట్రం మీద ఇలా చిత్తశుద్ధి. ఆ రోజు మానబోడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా ఏం వెలగబెట్టారో కూడా అందరికీ తెలుసు. అంటే మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆయన అంత రాజకీయ అనుభవం ఉంది కదా సార్. ఉంటే ఎవరికో ఉపయోగం. చెట్టుకి ఏళ్ళు వచ్చినట్టు ఏళ్ళు వస్తాయి అందరికీ. దానివల్ల ఉపయోగమైంది. ప్రత్యక్ష రాజకీయాల్లో ఓ పార్టీ చేసిన పనికి బాధ్యత లేకుండా, బాధ్యత వహిస్తున్నారో కూడా చెప్పకుండా ఉన్న కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా మనం కన్సిడర్ చేయాలి? పోలవరం కేంద్ర ప్రభుత్వం మీరు మాకు ఇచ్చిన వరమే కదా. నోరు పడిపోయింది ఈరోజు దాకా మాట్లాడకపోవడానికి. ఇప్పుడే అంటే ఇంకో కాళేశ్వరం అయిపోతుంది. అసలు ఇదే కాంగ్రెస్లో చంద్రబాబు గారు మీకు ఏం పని అండి ఇక్కడ దీంట్లో పని చేయడానికి? కేంద్ర ప్రభుత్వం కడుతుంది వాళ్ళు డిపిఆర్ ప్రకారం. మీరు ఎందుకని ఆ రోజు అడిగారా? నిన్న అవకతవకలు తెలుగుదేశం గవర్నమెంట్లో చేయబట్టే కదా. స్పిల్వే డైరెక్షన్స్ డైవర్ట్ చేయడానికి రాక మొత్తం గ్రావిటీతో నీళ్ళు వస్తే మొత్తం ఎత్తుకెళ్ళిపోయింది కిందన. డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుపోయి డ్యామేజ్ చేయడానికి కారణం ఏంది? ఇవన్నీ అప్పుడు ఎందుకు మాట్లాడలే? అప్పుడు కాళేశ్వరం జ్ఞాపకం రాలేదా? ఇప్పుడు జ్ఞాపకం వస్తుందా కాళేశ్వరం? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా. తట్టడి మట్టి లేదు, ఎంత నాశనం అయిపోయింది, అంత నాశనం. అప్పుడేం మాట్లాడలేపారా? ప్రతి ఒక్కరు అవకాశవాద రాజకీయాల్ని తనకు అనుగుణంగా మలుచుకొని ఉరికించాటుకునే వాళ్ళే. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి కనుక ప్రకటించుకుంటూ పోయారు కాంగ్రెస్ వదిలి ఉన్నోళ్ళు అట్లీస్ట్ రాష్ట్ర సమస్యలు, విభజన హామీలు మా పరంగా ఉన్న దగ్గర ఏ కమ్యూనిస్ట్ పార్టీలో ఉద్యమం చేయడానికి ఏం ఒళ్ళు పోయి కలాలి వీళ్ళందరికీ. తడికొట్టు వేసుకుని ఇంట్లో పడుకున్నారు కదా ఇప్పటిదాకా. ఇప్పుడు మాట్లాడేస్తున్నారు కాళేశ్వరం అయిపోతుంది. మాకు తెలియదు కాళేశ్వరం అయిపోద్దని. సరే, ఇప్పుడు ప్రధానంగా ఈయన ఇలా మాట్లాడడానికి కారణం సుదర్శన్ రెడ్డి గారికి మీరు మద్దతు తెలపకపోతే మా వాయిస్ రేస్ చేస్తాం, మేము మాట్లాడాల్సి వస్తుంది మీ మీద మేము అనేది కొంచెం ఒకటి. ఎవరికి ఉపయోగం? ఎవడు పట్టించుకుంటారు? డిఎల్ రవీందర్ రెడ్డి మాట్లాడేస్తే ఇక్కడ ప్రపంచం తెరబడిపోద్ది అనుకుంటున్నారా? లేదా ఎవరికి నువ్వు ఊరికి వద్దరేంపు అనుకుంటున్నారా? ఎవరండి వీళ్ళంతా? ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ ఇవన్నీ. రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులకి ఏమనుభవం? ఎవరికి ఉపయోగం? నేను రాష్ట్ర సమస్యలు వీళ్ళే విభజించారు, వీళ్ళే మనం ఉద్ధరించడానికి అప్పుడు మంత్రులు మన నెత్తికి. అలా కిరణ్ కుమార్ రెడ్డి లాస్ట్ బాల్ 6 కొట్టేస్తానంటే వెనక ఫీల్డింగ్ కాసిన బ్యాచ్ వీళ్ళంతా. నోట్లో గడ్డి పెట్టుకున్నారు. అప్పుడు మాట్లాడలేరా? ప్రజల్ని ప్రేరేపించలేరా? మన రాష్ట్రం అన్యాయం గురవుతుంది, విభజించబడుతుంది. తెలంగాణ ఉద్యమానికి వీళ్ళే వాళ్ళు మన రాష్ట్రాన్ని పణం పెట్టేస్తున్నారు. మాట్లాడడానికి నోరు పడిపోయి ఒక్కొక్కడికి
అయిపోయిన తర్వాత అందరూ ప్రవచనాలు. సుప్రీంకోర్టులో కేసు వేసామని ఉండవల్లి, ఈయనేమో పోలవరం గురించి ఇప్పుడు ప్రవచనాలు. ఈయన మనం చూస్తూ భరించవలసి వస్తుంది. రాష్ట్ర సమస్యలను ప్రధానంగా ఇప్పుడు అడ్రస్ చేయడానికి రీజన్ అనేది సమస్య సృష్టించింది వీళ్ళు చేతకాంతనం. ఆనాటి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళ చేతకాంతనం వల్ల ఈ దైత్రం పట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. నోర్లు పడిపోయి మౌనవ్రతాలు ఒక్కొక్కరు. అందుకని సార్ అలా పురంధేశ్వరమ్మ గారు అయితే పూర్తిగా మౌనవ్రతం, కేంద్ర మంత్రిగా ఉండే. చిరంజీవి అలక. వీళ్ళ ఈ పర్యవసానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దౌర్భాగ్యం. 10 ఏళ్ళైనప్పటికి కూడా నెమ్మక నీరెత్తినట్టు కూర్చొని ఉన్నారు. ఎందుకంటే వెనకాల ఎవరు సపోర్ట్ లేదు. బీజేపీ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించలే. పరిపాలించిందంతా కాంగ్రెస్ తెలుగుదేశమే. అలాగేం బాధ్యత ఉంటుంది? వీళ్ళిద్దరూ మాట్లాడలే. హరికృష్ణ గారు రాజ్యసభ స్పీచ్ బూడిదలో పోసిన పన్నీరు ఆ రోజు ట్రాన్స్లేటర్లకు చెప్పుకోకుండా కూర్చొని మాట్లాడితే ఆయన కొరియన్ మొత్తుకున్నాడు, ఏమా అని ఎవరికి అర్థం కాదు, కూర్చో అని. అంతే అయింది. అరణ్యరోధం తప్ప ఇంకేం మిగలలే మనకి. ఎవరు మాట్లాడారు మన తరఫున? సబు సందర్భం లేని వెంకయ్యనాయుడు మాట్లాడాడు. ఎవరికి ఉపయోగం? ఏం సాధించాడు ఆయన? ఇప్పుడు డిఎల్ రవీందర్ రెడ్డి వచ్చేట ప్రవచనాలు చెప్పేస్తే మనం కూర్చుని వినాలి. చాలు సార్, చాలు. మీరు ఇంకా పక్కెళ్ళి ఆడుకోండి సార్. ఇంకా మళ్ళీ కొత్తగా గేమ్లోకి ఎక్స్ట్రా ప్లేయర్ రూపంలో లేదా కొత్తగా నామినేటెడ్ ప్లేయర్ కింద మీకు రాక్కర్లేదు. మీ రాజకీయ సన్యాసం తీసుకుంటే బెటర్ ఇలాంటి వాళ్ళు అందరూ. అంటే ఉనికి చాటుకోవడం ప్రధానంగా సార్ ఆయన మాట్లాడిన. అంతే, ఇంకేముంది? ఏదో అడ్వాన్స్ చేస్తా మాట్లాడేస్తే ఒకసారి అర్రే పోలవరం గురించి కూడా డిఎల్ రవీంద్ర రెడ్డి గారికి తెలుసు, బనకచర్ల గురించి కూడా డిఎల్ రవీంద్ర రెడ్డి గారికి తెలుసు అని మైకిల్ ఎడతారు అనుకుంటాడు. మాట్లాడింది డిఎల్ రవీంద్ర రెడ్డి గారు అనుకుంటారా, కాంగ్రెస్ అనుకుంటారా సార్? అంత సీన్ లేదు వాళ్ళకి. కాంగ్రెస్లో అంత తెలివైన వాళ్ళు ఎవరు? తులసిరెడ్డి గారు, రఘువీరెడ్డి గారు తప్ప అంత తెలివైన వాడు ఎవడో కనబడలేదు నాకు. వాళ్ళు వేరు, పురుషులందరూ పుణ్య పురుషులు వాళ్ళే. వీళ్ళందరూ ఎందుకు పనికిరాని బ్యాచ్ కింద నేను చెప్తున్నా. అంతకన్నా ఇంకెళ్ళలేదు. రైట్. వీళ్ళు నిజంగా పనికొస్తారంటే ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడు ఈ బడికి జాయిన్ చేసుకున్నందరు కదా. 2 దగ్గర 2 రుమాలు బస్సులో చూడండి, సీటుకి రుమాలను తువ్వాలు వేసిన బ్యాచ్ ఇది. అంటే పిలిచినా వెళ్ళలేదేమో. పిలిస్తేనే ఎవరు పిలిచారు? అసలు ఫస్ట్ ఎవడూ పిలవలే. ఎవడు 2 పార్టీలకి ప్రయత్నించాడు, ఎవడో అక్కర్లేదు, ఎందుకు పనికిరావో అక్కర్లేదని చెప్పిన వాళ్ళే. ఇంకంతకన్నా ఇంకేం కావాలి? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.